సో మనం ఇప్పుడు మాట్లాడబోయేది మనకి తెలుసు 2025 వచ్చేసాయి కొత్త సంవత్సరం. రాశి ఫలితాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఎవ్రీ నెల నా రాశి ఫలితాలు చెప్పడం అలవాటే కదా! ఈ ఛానల్‌కి చాలా చెప్పున్నాను. ఇప్పుడు మేజర్ ఈవెంట్ 2025లో ఒకటి జరగబోతోంది. అంటే 6 ప్లానెట్స్ మనకి ఒక చోట ఒక హౌస్‌లో ఉండబోతున్నాయి. అంటే ఏ రోజు ఏమిటి అనేది మాట్లాడదాము. ఇది ఎక్కడ జరుగుతోంది అంటే మీనంలో జరుగుతోంది. అది మార్చ్ 30th జరుగుతోంది. ఏమేమి ప్లానెట్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము. అంటే శని మనకి తెలుసు మార్చ్ 29th మూవ్ అవుతున్నారు. అలాగే ఏంటంటే ఇప్పుడు మార్చ్ 2025 నేను మాట్లాడేది. జూపిటర్ ఏమో ఇంకా మార్చ్లో మనకి వృషభంలోనే ఉన్నారు. అండ్ మార్స్ అంటే ఏంటి కుజుడు ఏంటంటే మనకి తెలుసు స్తంభించిపోయి ఉన్నారు. అండ్ ఆల్సో మిథునం అండ్ ఆల్సో మనకి ఏంటంటే మన కర్కాటకానికి అంటే నీచపడి కూడా ఉన్నారనమాట. పైకి కిందకి వెళ్తూ ఉన్నారు. సో మిగతా 6 ప్లానెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మూన్ని కూడా మనం ఇక్కడ చేర్చుకుంటున్నాము. సో శని ఏమో నేను ఇందాక చెప్పినట్టు కుంభం నుంచి మనకి మీనం మార్చ్ 29th వెళ్తున్నారు. అలాగే ఏంటంటే సన్ ఏంటంటే మార్చ్ 13th మనకి మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు. అలాగే ఏంటంటే మూన్ కూడా ఈరోజు అందులోనే ఉండబోతున్నారు అనమాట. అలాగే వీనస్ కూడా మనకి తెలుసు ఇప్పుడు మీనంలోకి వస్తున్నారనమాట. ఎస్పెషలీ మార్చ్ 30th. అండ్ ఆల్సో బుధుడు కూడా ఇదే రాశిలో మార్చ్ 30th ఉంటున్నారు. మనకి తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు కనుక ఇది ఒక 2 రోజుల వరకే 2 రోజులు 3 రోజుల వరకే 6 కూటమి జరిగిపోతుంది. 6 ప్లానెట్స్ లేకపోతే 5 ప్లానెట్స్ కూటమి అంటే ఒక మంత్ వరకు ఉంటుంది. దీన్ని బట్టి ఏంటంటే మిగతా రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం మాట్లాడబోతున్నాము. ఫస్ట్ ఏంటంటే మనకు చెప్పాల్సింది ఎప్పటికైనా సరే మిశ్రమ ఫలితాలు మనం ఎక్కువ చెప్తూ ఉంటాము. అంటే ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటాయి, కొన్ని విషయాల్లో బాగుండకపోవచ్చు. అలాగే అన్ని రాశులకి బాగుండాలని లేదు కదా. సో ఏమేమి రాశికి చాలా బాగుందో మనం చూద్దాము. మీనానికి బాగుంటుంది, మేషానికి బాగుంటుంది, అలాగే ఏంటంటే మిథునానికి బాగుంటుంది, అలాగే ధనుర్కి బాగుంది అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే కర్కాటకానికి బాగుంటుంది ఈ కూటమి మూలాన్ని. ఎప్పటికైనా 2 గ్రహాలు కలిసినప్పుడు మనం ఏంటంటే యోగం అని మాట్లాడుతూ ఉంటాం. అది రాజయోగం అవ్వచ్చు, అవయోగం కూడా అవ్వచ్చు అనమాట. సో ఎవరికి ఏ రాశి వాళ్ళకి రాజయోగం ఉంది, ఏ రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది, ఏ రాశి వాళ్ళకి మిశ్ర ఫలితాలు ఉన్నాయనేది చూద్దాం. ఎప్పటికైనా సరే మనం మాట్లాడేది ఏంటి, పరిహారాలు చేసుకుంటే కొంతవరకు ఏంటంటే కొంచెం ప్రభావం అనేది తగ్గుతుంది కనుక అందరికీ చెప్పేది జనరల్గా రెమెడియల్ మెషర్స్ చేయాలంటే ఎప్పటికైనా మనం చెప్పేది శక్తికి అంటే ఏంటి అంటే మనకి పరాశక్తికి మనం పూజలు చేసుకుంటే కనుక, లేకపోతే నిత్యం పూజలు చేసుకుంటే, లేకపోతే తలుచుకుంటే కనుక కొంతవరకు మనకి నెగటివిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మనకి పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గ్రో అవుతుంది అనమాట. సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటే అంటే థాట్సే కదా, మనం మంత్రాలు చేసినా మనం పూజలు చేసినా ఏదైనా మన సంకల్పంతోనే చేస్తూ ఉంటాం కనుక తప్పక పాజిటివిటీ పెరిగితే కనుక లైఫ్లో ఎప్పటికైనా పాజిటివ్ దశ అనేది కనిపిస్తుంది. అలాగే మంచి ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడి మీకు కెరియర్ కానీ లేకపోతే లైఫ్ కానీ బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా సరే ఇంటర్పర్సనలే కదా. ఇప్పుడు 5 ప్లానెట్స్ 6 ప్లానెట్స్ కూడినప్పుడు అప్పుడే కదా ఒక విషయం ఒకటి జరుగుతుంది. ఏంటంటే ముందుకెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా స్తంభించిపోవాలన్నా అప్పుడే జరుగుతుంది అనమాట. టు గో ఫార్వర్డ్ ఆర్ టు వాక్ ఇన్ ద పాత్ అని చెప్పచ్చు. సో ఎప్పటికైనా సరే అన్ని రాసుల వారికి బాగుంటుందని చెప్పలేము, మిశ్రమ ఫలితాలు అని చెప్పాలి. నేను చెప్పిన ఇదే ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ ఏంటంటే అన్ని రాసుల వారికి మీరు చూసుకోవచ్చు అనమాట. మీ రాశికి ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు. ఎప్పటికైనా పరిహారాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మనం మాట్లాడేది ఏంటంటే ఒక టాపిక్ గురించే కనుక ఎప్పటికైనా మీరు మీ జాతకాన్ని పరిశీలించుకుంటే అంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే కనుక తప్పక రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, రెమెడియల్ మెషర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఏదైనా సరే మన జాతకం బట్టే, మనం పుట్టిన తేదీ, మనకి టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ మార్చలేము కనుక
మీ జాతకం చూసి మీకు పరిహారాలు ఇవ్వడం కానీ, లేకపోతే ఏ గ్రహాలకి ఏ పరిహారం చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, లేకపోతే ఒక జాతిరత్నం వేసుకోవాలన్నా కానీ మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవడం. ఇప్పుడు మనం మాట్లాడబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి. వృషభంలో మనకి తెలుసు గురువు ఉన్నారు, అలాగే ఈ రాశికి అధిపతి ఏంటంటే 11వ ఇంట్లో పడ్డారు. అండ్ ఆల్సో ఏంటంటే మనకి 10th లాట్తో పడ్డారు కనుక తప్పక కెరియర్ డెవలప్మెంట్ బాగుంటుంది. ఈ 6 ప్లానెట్స్ కలిసి మన షష్ట కూటమి మూలాన్ని. అండ్ ఆల్సో 5 ప్లానెట్స్ కలిసి ఉన్నా కూడా పంచ ప్లానెట్స్ అంటే కలిసి అంటే మూవ్ అయిపోతారు March 30 తర్వాత కనుక. సో అది కూడా చాలా బాగుంటుంది. అంటే ఏంటి, ఎప్పటి నుంచి అంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఫిబ్రవరి నుంచి వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే హెల్త్ విషయంలో జాగ్రత్త పడాలి, అలాగే కుటుంబ పరంగా కొంతవరకు సన్నిహితంగా ఉండాలి. అంటే ఏంటి, నోటి దిడుసు ఎక్కువ పెట్టుకోకుండాను, అలాగే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ, కొత్తగా పెళ్ళైన దంపతులు కానీ కొంచెం జాగ్రత్త వహించాలి అనేది చెప్పబడుతోంది అనమాట. ఖర్చు విషయం మనం ఎప్పుడు మాట్లాడుకునేదే. ఈ నెల మాత్రం తప్పక కొంత ఏంటంటే ఇబ్బందులు పడే, అంటే హెల్త్ ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉన్నాయి కనుక హెల్త్ మీద ఖర్చు పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే వీళ్ళకి లాభం, బిజినెస్ పీపుల్కి ఎప్పటికైనా లాభం అనేది కలుగుతుంది. కూడానే జూపిటర్ ఉన్నారు కనుక స్టడీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో వీళ్ళు ఎగ్జామినేషన్ రాసే వాళ్ళందరికీ, స్టూడెంట్స్ అందరికీ చాలా బాగుంటుంది. ఈ నెల, ఈ 3 నెలలు అని చెప్పుకోవచ్చు. 3 నెలలు చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. మనం పంచమ కూటమి సంగతి కూడా మాట్లాడుతున్నాం కనుక బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మనకి 12th లార్డ్ ఏంటంటే 2nd హౌస్లో పడున్నారనమాట. ఇది కూడా ఏంటంటే మనకి జూన్ వరకు కొంతవరకు ఇబ్బంది పెట్టే ఒక ఛాన్సెస్. అందుకనే ఏంటంటే ఫ్యామిలీ విషయంలో జాగ్రత్త పడండి, హెల్త్ విషయంలో జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. అండ్ ఆల్సో స్టూడెంట్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, తప్పక వాళ్ళకి లాభాలు అనేవి చేకూరుతాయి. అండ్ ఆల్సో ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఇది మంచి తరుణం, మంచి పార్ట్నర్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్లో ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మన రెమెడియల్ మెషర్స్ మాట్లాడుకోవాలి అంటే తప్పక ఏంటంటే మనం లక్ష్మీ గణపతి పూజలు చేయడం, అంటే లక్ష్మికి మనం తామర పువ్వు అంటే ఎర్ర పువ్వులు పెట్టి పూజ చేయడం చాలా మంచిది. అది లేని పక్షాన్ని అట్లీస్ట్ ఒక అష్టోత్తరమైన వినడం మంచిది. ఇవన్నీ చేయొచ్చు, కానీ ఇంట్లో నిత్యం చేయడం చాలా మంచిది. ఇవన్నీ చేసుకుంటూ ఏంటంటే ఎప్పటికైనా మనం సంపద కావాలి అనుకోవడం, అంటే సంకల్పంతో పాటు ఎప్పటికైనా మనం మాట్లాడేది సంకల్ప బలమే మాట్లాడుతాము. సో సంకల్ప బలంతో చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. సో పిల్లల విషయం కూడా వీళ్ళకి చాలా తృప్తిగా ఉంటుంది ఈ 1 నెల అని చెప్పుకోవచ్చు అనమాట. మనం March, April వరకు మాట్లాడుకుంటున్నాము. మనకి ఇంకా పండగలన్నీ వస్తాయి. సో బంధుమిత్రుల కలయి కూడా ఉంటుంది. ఎంజాయ్ చేసే ఒక మంత్ కిందే మనం తీసుకుంటాం. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అందరూ వెళ్ళేవాళ్ళు. అండ్ ఆల్సో ఏంటంటే అందరూ అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి మనకి హిందువులు వచ్చి చేసుకునే ఒక పండగ అనమాట, అతిపెద్ద పండగ. అలాగే ఈ అమావాస్య రోజు ఇదేంటంటే పౌర్ణమి రోజు స్టార్ట్ అవుతుంది. అమావాస్య రోజు ఏంటంటే శ్రాద్ధ సెరమనీ కూడా చేస్తూ ఉంటారు అనమాట. పూర్వీకుల్ని, యాన్సెస్టర్ని అనుకుని తలుచుకుని పూజ చేసేది కూడా చేస్తూ ఉంటారు. సో అన్నీ చేయొచ్చు. అటు పుణ్యము వస్తుంది, అటు కొంచెం పాపాలు కడుక్కునే ఒక మేళా కింద మనం తీసుకుంటాం. మేళా అంటే మనకి తెలుసు అందరూ కలయిక అనేది. సో పెద్ద ఉత్సవం కింద చేసుకుంటూ ఉంటారు. ఎంత గవర్నమెంట్ చేసినప్పటికీ మనకి ఇప్పుడు కూడా తెలుసు, రీసెంట్గా కూడా మనకి వైకుంఠ ఏకాదశి రోజు కూడా సంఘటన జరిగింది తిరుపతిలో. సో అందరూ జాగ్రత్తగా, ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్నారు ఈ మధ్యన. అండ్ ఆల్సో ఇదివరకు లాగా ఏంటంటే ఎడ్ల బండిలో ఎవరు ట్రావెల్ చేయట్లేదు కదా. సో కొంతమంది వచ్చేవాళ్ళు ఆది శంకరాచార్య స్టార్ట్ చేసినప్పుడు. ఓవర్ ది ఇయర్స్ అది చాలా పెరిగిపోయింది. సో జాగ్రత్తగా ఏంటంటే ఇప్పుడు ఈ నడవి ఉంటుంది కదా, మనకి సినిమా యాక్టర్స్ కానీ, లేకపోతే క్రికెట్ ప్లేయర్స్ కానీ, లేకపోతే పాలిటీషియన్స్ కానీ వచ్చేటప్పుడు చాలా బందోబస్తు అవి ఉంటాయి, ప్రాబ్లమాటిక్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ చూసుకుని వెళ్ళడం అనేది బెటర్. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండి ఆరోగ్యం కాపాడుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, నేచర్కి కూడా దగ్గర అవుతాం. అంటే ఏంటంటే మనం ఇప్పటి వరకు మనకి చలి వచ్చింది, ఇంకా నుంచి మనకి ఎండలు స్టార్ట్ అంటే ఏంటంటే సన్ స్ట్రాంగ్ అవుతాడు. అంటే మకర సంక్రాంతి, అంటే మకరానికి సూర్య సంక్రమణం January 14th జరుగుతోంది. ఇది కూడా ఏంటంటే మనకి స్టార్ట్ అవుతోంది కనుక తప్పక ఇదేంటంటే ఇవన్నీ చూసినప్పటికీ
ఈ హైందవ తత్వం ఎవరికైనా ఉన్నప్పటికీ హిందూ మతంలో ఉన్న వాళ్ళందరికీను ఈ కుంభమేళా అనేది అతిపెద్ద పండగ కింద వాళ్ళు తీసుకుని అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. శంకరాచార్య నేను ఇందాక చెప్పినట్టు ఎప్పుడో స్టార్ట్ చేసిన ఒక పద్ధతి ఇది. అంటే హిందువుల కాన్క్లేవ్ అంటాం. ఇదివరకు ఏంటంటే మనకి మీటింగ్ ప్లేసెస్ అవి ఉండేవి కాదు కనుక ఇలా మీట్ అయ్యేవారు, ఆనందించేవాళ్ళు అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి, లేకపోతే పాతది వదిలేసి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి, అంటే ఏంటంటే మన స్పిరిచువల్ గ్రోత్ కానీ, లేకపోతే ఏంటంటే మన పాపాలు కడిగేసుకోవడం అని చెప్తూ ఉంటాం. ఎప్పుడైనా మన సముద్ర స్నానం అందుకే చెప్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ చేయడానికి ప్రయాగ్ లాంటి ప్లేస్లో, అంటే అలహాబాద్లో ఈ సంగమంలో ఏంటంటే ఈరోజు ఈ టైంలో ఇది మొత్తం నీళ్ళన్నీ అమృతం కింద మారుతాయి కనుక మనకి హెల్త్, అలాగే వెల్త్, ఇంకోటి ఏంటంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ వస్తుందనే ఒక నమ్మకం మీద ఇవన్నీ అటెండ్ అవ్వడం కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాలు చేయడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బట్ జాగ్రత్త పడడం కూడా నేను చెప్పాను, కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. చేయడం వెరీ ఇంపార్టెంట్, మన జాగ్రత్తలో ఉండడం కూడా వెరీ ఇంపార్టెంట్. కట్ ఎంత 8 minutes వచ్చిందా?